సొల్యూషన్స్. ఈరోజు మనం పాన్ ఆధార్ కార్డ్ లింక్ కోసం మాట్లాడుకుందాం. పాన్ ఆధార్ కార్డ్తో లింక్ అవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మన పాన్ ఆధార్తో లింక్ అవ్వకపోవడం వల్ల మన పాన్ కార్డ్ అనేది పూర్తిగా ఇన్యాక్టివేషన్ అయిపోతుంది. సో ఈ పాన్ ఇన్యాక్టివ్ అయిపోవడం వల్ల మన ఫ్యూచర్లో పాస్పోర్ట్కి అప్లై చేద్దామన్నా చేయలేము. నెక్స్ట్ పాన్ ఇన్యాక్టివ్ అయిపోవడం వల్ల మన ట్రేడింగ్ అకౌంట్ కూడా పనిచేయదు. నెక్స్ట్ బ్యాంక్లో 50,000 కన్నా ఎక్కువ అమౌంట్ని విత్డ్రా చేయలేం. అలాగే ఎఫ్డి కూడా 50,000 కన్నా ఎక్కువ మనం పెట్టలేము. నెక్స్ట్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిలో కూడా మన పాన్ లేకపోవడం వల్ల ఇన్వెస్ట్ అనేది చేయలేము. ఫ్యూచర్లో ఐటీ రిటర్న్స్ కూడా ప్రాపర్గా క్లెయిమ్ చేసుకోలేము. నెక్స్ట్ సో అందుకే పాన్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోమని గవర్నమెంట్ ఒక రూల్ అనేది పెట్టింది. సో లాస్ట్ డేట్ వచ్చి మనకి 31 డిసెంబర్ 2025 వరకు ఉంది. సో ఎవరైనా పాన్ ఆధార్ ఇంకా లింక్ చేసుకోకపోతే త్వరగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.